నమస్తే పిల్లలు, హెచ్ఏఎస్ బాలవాణికి స్వాగతం. మనం కలిసి హిందూ ధర్మం గురించి తెలుసుకుందాం. నమస్తే పిల్లలు. మనందరం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు అది హోంవర్క్ అయినా ఆటలైనా మొదట ఎవరిని తలుచుకుంటాం? మన బుజ్జి వినాయకుడినే కదా. మరి ఆ వినాయకుడికి సంబంధించిన ఒక చక్కని శ్లోకాన్ని, దాని అర్థాన్ని ఇవాళొక కథలా చెప్పుకుందామా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకంలో ఎంత గొప్ప అర్థం ఉందో తెలుసా పిల్లలు? మనం స్కూల్కో ఫంక్షన్కో వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకుని ఎంత నీట్గా తయారవుతామో, మన వినాయకుడు కూడా తెల్లని వస్త్రాలను ధరించి శుక్లాంబరధరం ఎంతో శుభ్రంగా ఉంటాడు. ఆయన అంతటా వ్యాపించి ఉండే దేవుడు. పిల్లలు, మీకు చందమామ అంటే ఇష్టం కదా. చందమామను చూస్తే మన మనసుకి ఎంత హాయిగా చల్లగా ఉంటుందో, మన గణపయ్య కూడా చందమామలాంటి కాంతితో శశివర్ణం మెరిసిపోతూ ఉంటాడు. ఆయన్ని చూస్తే మనకి అస్సలు భయం వేయదు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకైతే 2 చేతులే ఉన్నాయి, కానీ మన వినాయకుడికి 4 చేతులున్నాయి. అంటే ఆయన చాలా పనులు ఒకేసారి చేయగలడు. మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన గణపయ్య ఎప్పుడూ కోపంగా ఉండడు. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతమైన ముఖంతో ఉంటాడు. ప్రసన్నవదనం. అందుకే మనం కూడా ఆయనలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి కదా. అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఎటువంటి ఆటంకాలు రాకుండా వినాయకుడు మనకి ఒక మంచి ఫ్రెండ్లాగా హెల్ప్ చేస్తాడు. అందుకే ఆయన్ని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. మరి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన హెచ్ఏఎస్ బాలవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. బాల గణేష్కి జై జై.